డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మంచి విషయమే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అరే, ఈరోజు నేను చదువుతున్న చదువు నాకు ఒక బ్రతుకు తెరువునిస్తుందా? ఈరోజు నేను చదువుతున్న చదువు నాకు అన్నం పెడుతుందా? నా కుటుంబానికి అన్నం పెడుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? నాకు ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టుంది? మీలో ఎంతమంది ఒక ఉద్యోగానికి అర్హత సాధించగలుగుతున్నారు? అర్హత సాధించడమే కాదు, ఆ ఉద్యోగం చేయడానికి కావలసినటువంటి నైపుణ్యాలు అంటే స్కిల్స్ ఎంతమందికి ఉన్నాయో ఒకసారి మీ గుండెల మీద చేసుకొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. లేదు, మీ చదువులు ఎందుకు పనికిరావు ఏమైనా అంటే అఫెండ్ అయిపోతారు. ఏంటి మా చదువులు పనికిరావా, నువ్వెవరా చెప్పడానికి అని అఫెండ్ అయిపోతారు. నా మీద కోపం వస్తుంది, నన్ను తిడతారు కూడా మీరు. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి, నిజంగానే ఈరోజు నా డిగ్రీ పనికొస్తుందా? పనికిరాదు, పనికిరాదు. మీరు చదువుతున్న చదువు ఇన్ని సంవత్సరాల నుండి, ఎల్కేజీ నుండి ఎన్నో సంవత్సరాలు స్కూలింగ్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత మీ బీటెక్లు కానీ, తర్వాత ఎంటెక్లు కానీ, ఎంసీఏలు, ఇన్ని కోర్సులకి ఎన్ని సంవత్సరాలు టైం పట్టుండని చెప్పండి. ఎంత టైం తీసుకున్నారు? కానీ ఈ టైంలో ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీరు పొందగలిగారు? మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వగలుగుతారా? ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? ఒకసారి ఆలోచించుకోండి, ఒక స్వోక్ అనాలిసిస్ చేసుకోండి ఒకసారి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటో, మీ వీక్నెసెస్ ఏంటో, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటో, మీరు ఎదుర్కోవాల్సినటువంటి, మీరు ఫేస్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటో ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. గుడ్డిగా చదవడం కాదు కావాల్సింది. నువ్వు చదువుతున్న చదువు నీకు భూమి వెళ్ళడం లేదు కదా. ది ఎడ్యుకేషన్ దట్ డజంట్ ఫీడ్ యూ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి. నీకు అన్నం పెట్టలేనటువంటి చదువు, నీకు ఒక బ్రతుకు తెరువు చూపించలేనటువంటి చదువు, అది చదువే కాదు. నేను చెప్పట్లేదు మీకు కేవలం ఉద్యోగం మాత్రమే జీవితం అని నేను చెప్పట్లేదు. కానీ చదువుతున్నాం కదా, కానీ ఆ చదువు మనకు ఉపయోగపడాలి కదా. చదవకుండా ఇంకొక పని ఏదో ఒక కార్పెంటరీనో, లేకపోతే ఇంకొక బేల్దార్ పనో, ఒక మేషన్ వర్కో ఏదో ఒకటి చేసుకుని ఉంటే దాంట్లో మనం మంచి నైపుణ్యం సాధించవచ్చు కదా. ఇన్ని సంవత్సరాలు ఆలోచించండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు మనకి ఎందుకు పనికిరాని ఈ డిగ్రీల కోసం ఇన్ని సంవత్సరాలు వృధా చేసుకునే కంటే ఇంకొక పని ఏదో, ఒక స్కిల్ నేర్చుకొని ఉండింటే, ఒక చేతి వృత్తిని నేర్చుకొని ఉండింటే ఒక భరోసా ఉండేది కదా. మరి అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఆ చదువుకు తగ్గటువంటి ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకోగలగాలి కదా. లేదంటే ఆ డిగ్రీలు ఎందుకు? ఆ డిగ్రీ టిష్యూ పేపర్ కంటే కూడా దారుణం. అది టిష్యూ పేపర్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, కానీ ఆ పేపర్ ఎందుకు పనికిరాదు. నువ్వు పప్పు రుద్దుకుంటావు ఆ పేపర్తో ఏమన్నా? లేదు కదా, దానికి కూడా పనికిరాదు కదా ఆ పేపర్, ఆ డిగ్రీ. ఒక భ్రమలో నుండి బయటికి రండి. చదవాలి, మంచి డిగ్రీ చేయాలి, మంచి పిహెచ్డీలు చేయాలి, ఇది కాదు. నువ్వు చదువుతున్న చదువు నీకు బో పెట్టాలి, ఒక భరోసానివ్వాలి. ఎస్, గర్వంగా నీకు నువ్వు చెప్పుకోగలగాలి. ఎస్, నేను చదువుకున్నందుకు ఈరోజు నేను ప్రయోజకునయ్యాను, నేను సంపాదించగలుగుతున్నాను, ఈ చదువు నాకు ఒక బ్రతుకు తెరువునిచ్చింది అని మీకు ఒక భరోసాను ఇచ్చుకోగలగాలి. లేదంటే ఎందుకు చెప్పండి, ఆ చదువు వృధా కదా. అలా కాకూడదు అంటే ఏం చేయాలి? నైపుణ్యాలను సంపాదించుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. స్కిల్ డెవలప్మెంట్ ఒక ఉద్యోగం చేయడానికి కానీ, ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కానీ, లేకపోతే ఒక చిన్న బిజినెస్ సెటప్ పెట్టుకోవడానికి కానీ, సో దేనికైనా సరే మీకు కావాల్సింది స్కిల్స్ కావాలి. చెప్పండి, ఇప్పటికీ ఒక రెజ్యూమ్ని మీరు బిల్డప్ చేసుకోలేకపోతున్నారు. ఎంత దురదృష్టం ఇది చెప్పండి, ఎంత అన్యాయం ఇది. ఇంత చదువుకొని ఒక సీవీని, ఒక రెజ్యూమ్ని బిల్డప్ చేసుకోలేకపోవడం సొంతంగా దారుణం కదా.
మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు, అంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు ఈ రోజున ఒక చిన్న జాబ్ ఇంటర్వ్యూలో. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమన్నారంటే కీడెంచి మేలంచమన్నారు. ఫస్ట్ మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం తెలుసుకోవాలి, వాటిని మన బలాలుగా మార్చుకోవాలి. అందుకనే కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు నా ఉద్దేశం. ఇట్లా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తే నాకేమి రాదు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసి మిమ్మల్ని డిమోటివేట్ చేయాలని నా ఉద్దేశం కాదు ఇక్కడ. అరే తెలుసుకోండి రా నాయన, తెలుసుకోండి, మీ బలహీనతలు ఏంటో తెలుసుకోండి, మీ వీక్నెసెస్ ఏంటో తెలుసుకోండి, వాటిని మీ స్ట్రెంగ్త్స్గా మలుచుకోండి, మీ బలహీనతలను బలంగా మార్చుకోండి, ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. అదర్వైజ్ యూ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్ విత్ యువర్ ఇంటెలిజెన్స్, విత్ యువర్ హార్డ్ వర్కింగ్, విత్ స్కిల్ డెవలప్మెంట్. మీ స్కిల్స్ మీరు ఎన్హాన్స్ చేసుకొని యూ జస్ట్ క్రియేట్ ద ఆపర్చునిటీస్, ఫేస్ ద ఛాలెంజెస్ ఎవ్రీవేర్. మీకున్నటువంటి స్కిల్స్తో, మీకున్న తెలివితేటలతో, మీరు చెప్తున్న మీ సోకాల్డ్ డిగ్రీస్తో మీరు యూ జస్ట్ క్రియేట్ ద ఆపర్చునిటీస్. అలా కాకపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి చెప్పండి? ఎలా? ఆలోచించండి అయ్యా ఒకసారి మనసు పెట్టి. మన చదువు మనకు బ్రతుకు తెరువునివ్వాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే సొంతంగా నువ్వే ఒక స్టార్టప్ చేస్తావా, ఒక బిజినెస్ని సెటప్ చేస్తావా? ఇట్ డిపెండ్స్ ఆన్ అప్ టు యూ, రైట్? కానీ చదువుతున్నావు కదా, ఆ చదువు క్వాలిటీ ఉండాలి, ఆ చదువులో క్వాలిటీ ఉండాలి, ఉపయోగపడాలి, బ్రతుకు తెరువునివ్వాలి. అర్థమవుతుంది కదా? ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టి ఆలోచించండి.